హాయ్ అండి, ఈరోజు కిచిడి అన్నం చేసుకుందామండి. ఇంకా చూడండి, కడిగి పెట్టినండి కిచిడి అన్నానికి. ఇంకా పెసరపప్పు, బియ్యం అండి. ఇంకో దీంతో ఒకటేమో పప్పు, రెండేమో బియ్యం అండి. అందులోకి ఇంకో ఉల్లిగడ్డ అండి, పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కరివేపాకు అండి, కరివేపాకు కొంచెం వేసుకోవాలి. అన్నీ ఇంకో గరం మసాలాలు అండి ఇవి అంతా. ఇంకో షాజీరా, ఇదేంటండి పువ్వు, ఇది చెక్క అండి, ఒక 2 ముక్కలు చాలండి చెక్క. ఇది మొగ్గ అండి. ఇవి యాలకులు అండి, 3 చాలు యాలకులు. లవంగాలు ఒక 6 వేసిన. ఇది ఒక కొంచెం అది ఏమంటారండి మసాలాది. ఇవన్నీ వేసుకొని కిచిడి అన్నం వండుకోవాలండి. కిచిడి అన్నం చేయాలి. అందులోకి పచ్చడి అండి. ఇంకో చింతపండు చట్నీ బాగుంటుందండి. చింతపండు చట్నీ ఇంకో నానేసి పెట్టాను. ఎంత కావాలంటే అంత మనకు ఇష్టం. ఇంట్లో చాలా మంది ఉంటే చాలా, కొంతమంది ఉంటే కొంచెం. అందులోకి పల్లీలు అండి, పల్లీలు అయినా నువ్వులు అయినా వేసుకోవచ్చు. ఇంకా ఎండుమిర్చి అయితే బాగుంటుంది. నా దగ్గర ఎండుమిర్చి లేవు. జీలకర్ర, ఎల్లిపాయలు. జీలకర్ర 1 స్పూను, ఎల్లిపాయ 1 గడ్డ అండి. ఉప్పు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకోటి కారం అండి, కొట్టించిన కారం అండి. చూడు ఎంత ఎర్రగా ఉందో. అందుకే నేను కారం వేస్తున్నా అండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. సరేనండి, చేసేటప్పుడు చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు పొయ్యి ముట్టించేసుకొని మనం బాండి పెట్టుకొని పల్లీలు వేయించుకుందామండి. బాండి పెట్టాను, పల్లీలు వేయించుకుందాం. కొంచెం వేడి అయినాక చూడండి, వేడి అయ్యింది. ఇప్పుడు పల్లీలు వేసుకున్నామండి. 1 కప్పు పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి చిన్న మంట పెట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. చిన్న మంట పెట్టి ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట అసలు పెట్టొద్దండి. చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. కొంచెం మా అమ్మాయికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా చేస్తున్నానో కొంచెం చూడండి. ఫుల్ వీడియో చూసి కామెంట్ చేయండి. సరేనా అండి? కొంచెం హెల్ప్ చేయండి. మీరు చేస్తేనే కదండి, మీరు బాగా చూసి మీరు లైకులు మంచిగా చేస్తున్నారని ఇంకా చేయబుద్ధి అవుతుందండి. కావాల్సినవి కావాలన్నవి ఏమన్నా అడగండి, అడిగితే కూడా చేసి పెడతా, చేసి చూపిస్తా. చూడండి, మీకు ఇష్టమైతే. సరేనా అండి? ఫుల్ వీడియో చూడండి. మీ గురించేనండి ఇంత బాధపడి చేస్తున్నా నేనైతే, నిజంగా చెప్తున్నా అండి. కొంచెం లైకులు వేయండి. లైకులు అయితే అస్సలు పడతలేవండి. ఇంకా కొన్ని నాకేం మాట్లాడడానికి రాదు, చెప్తున్నా. కొంచెం లైకులు మంచిగా చేయండి. చాలామంది చూస్తలేరండి, ఫుల్ వీడియో చూస్తలేరు. కొంచెం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి. సరే అండి, ఇవి ఫ్రై అయినాయి. రోట్లో వేసుకుందాం. చూడండి, ఇంతే అండి, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి అనుకోండి, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇంకో రోట్లోనే నూరుతా అండి నేనైతే. చట్నీలు అయితే రోట్లోనే నూరుతా. చూడండి, నూరేటప్పుడు చూడండి. ఇంకో పొట్టు మొత్తం తీసినండి, కొంచెం లైట్గా. ఎక్కువ కూడా తీసుకోవద్దండి, తీసుకోకుండా ఏం కాదు. ఇట్లా మెత్తగా నూరుకోవాలండి. ఈ మెత్తగా అయిపోయినాక అప్పుడు జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు అవి వేద్దామండి. సరేనా అండి? మెత్తగా అయ్యాక చూపిస్తా. చూడండి, మెత్తగా అయింది చూడండి. ఇందులోకి ఇంకో జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా నూరేసుకుందాం. ఇంతే అండి, అంత మెత్తగా అయితే చాలు. అందులోకి ఇంకో చింతపండు వేసేసుకుంటా. చింతపండు మంచిగా కడిగి మంచిగా నీట్గా చేసుకొని వేసుకోవాలండి. ఒకసారి కడిగేసి పారబోయాలి నీళ్ళు. మంచిగా ఏం లేకుండా ఇత్తనాలు కూడా రావద్దండి. ఇత్తనాలు రావద్దు, దానికి
అవి ఉంటాయి కదా నారలు, అవి కూడా రావద్దు. నీట్గా వేసుకోవాలి. వేసుకొని దంచుకోవాలండి. ఇది కూడా మెత్తగా దంచుకోవాలి. చూడండి మెత్తగా అయిందండి ఇది. ఇందులోకి కారం వేసుకుందామండి. ఇంకా చూడండి కారం పొడి, ఎండుమిర్చి ఉంటే మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని వేసుకోవాలండి, బాగుంటుంది. ఎండుమిరపకాయలు అయితే ఇంకా బాగుంటుంది. ఒక 3 స్పూన్లు వేస్తున్నాండి నేను. మా ఇంట్లో బాగానే తింటారండి కారం పొడి. కారం ఎక్కువ కావాలి అంటారు. ఉప్పు చూసి వేసుకుందామండి. 1 స్పూన్ అయితే వేసాను. తర్వాత వేద్దాం. పడుతుంది. ఇంకో స్పూన్ కూడా వేసాను. పడుతుందండి. ఉప్పు కారం అయితే మంచిగా పడుతుంది. ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కదండి, చింతపండు చట్నీ, పల్లీలు ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువనే పడతాయి ఉప్పు కారాలు. సరేనండి, మెత్తగా అయ్యాక చూపిస్తాండి దంచి. చూడండి ఇలాగే చాలండి ఇంత. ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్లిపాయలు వేసుకుందామండి. కొందరు ఉల్లిగడ్డ కూడా వేస్తారండి, కానీ నేను ఉల్లిగడ్డ వేయనండి. ఎందుకంటే చెడిపోతుంది, వాసన వస్తుందని వేయను. చూడండి చిన్న స్పూన్ మెంతిపొడి అండి. చూసారా మా స్పూన్ ఎంత ఉందో? చిన్నదండి, బుడ్డి స్పూను. మెంతిపొడి వేస్తే కొంచెం చట్నీలు కదండి, చట్నీలకు ఎప్పుడైనా మెంతిపొడి వేయాలండి. ఈరోజు నా మనవరాలు లేదండి, స్కూల్కి వెళ్ళింది. ఇంకా వీడియో నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నా, అందుకే కొంచెం పక్కకు పోతుంది, ఏమనుకోకండి. సరేనండి, కొంచెం మెత్తగా ఇవే నీళ్ళు కొన్ని వేసి చింతపండు నీళ్ళే వేసుకోవాలి. వేసుకొని మెత్తగా నూనె వేసుకోవాలండి దగ్గరికి. చూడండి ఇప్పుడే మా బాబు వచ్చిండండి. అయితే మా బాబు తీస్తుండు, నేనేమో నూనె వేస్తున్నాను 2 చేతులు పట్టి. ఇలాగే నూరుకోవాలండి, మెత్తగా నూనె వేసుకోవాలి. ఇవే నీళ్ళండి, ఇవే వాటర్ వేసుకోవాలి, చింతపండు వాటరు. వేసుకొని ఇలా నూనె వేసుకోవాలి. తాలింపు వేసినప్పుడు దీంట్లో ఇదేద్దామండి, ఏంది పసుపు అప్పుడు వేస్తాండి. వేసి చూపిస్తాను. మెత్తగా అయ్యాక తీసేటప్పుడు చూపిస్తాను. ఇంతే అండి, నూనె వేసుకోవాలి. మా బాబాకి చాలా ఇష్టం అండి చింతపండు చట్నీ, ఆయన గురించి చేస్తున్నా. చూడండి చాలా అండి, ఇంతే. ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకుందామండి. చూడండి గ్యాస్ ముట్టించుకొని గిన్నె పెట్టానండి. దాంట్లో అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. ఏం లేకున్నా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం నెయ్యి వేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు. మళ్ళీ పైన కొంచెం వేసుకున్నాం. చూడండి కొంచెం ఆయిల్ వేద్దామండి అట్లనే. ఇంతే అండి, కొంచెం ఫ్రై అయినాక, కొంచెం వేడి అయినాక వేద్దాం అన్ని మసాలాలు. అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ అన్నీ వేద్దామండి, కొంచెం వేడిగానే. చూడండి ఇది వేడైంది కదండి. ఇవన్నీ వేసుకున్నాం మసాలాలు, మొత్తం వేసేసుకోవాలండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా అండి కడిగి పెట్టినా, అది కూడా వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర తర్వాత వేసుకున్నామండి. ఇంకా ఫ్రై అయినాక అల్లం వెల్లిగడ్డ వేస్తాం కదా, దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అప్పుడు వేసుకుందామండి. చూడండి చట్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అంతా చూడండి ఎలా వస్తుందో, ఇట్లా రావాలండి. చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్ ఉందా? పట్టించిన కాలం కదరా. ఇంకా మిరపకాయలు అయితే ఇంకా బాగుండేది. మిరపకాయలు అయితే సూపర్ ఉంటుంది. నీకు ఇష్టం కదరా? అవును, నాకు చాలా ఇష్టం. అందుకనే చేసిన, నీ గురించి నువ్వు ఇంట్లో ఉన్నావని చేసిన ఈరోజు. చూడండి 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి వేసేసిన.
ఇంకొక కొత్తిమీర అండి కడిగి ఉంచిన అది కూడా వేసేసుకుందాం. కిచిడన్నం బాగుంటుందండి, అప్పుడప్పుడు చేసుకోవాలి, బాగుంటుంది. చూడండి, ఒక స్పూను ఉప్పు వేసుకున్నామండి, సాల్ట్ ఒక స్పూన్ వేసానండి చాలు. ఇంకా దీంట్లో 3 పోసుకున్నాం కదండి పప్పు బియ్యము, మనం 5 పోసుకుందామండి, సరిపోతాయి. 1 2 3 4 5. కొంచెం పసుపు వేయాలండి, మర్చిపోయినా నేను, ఇప్పుడు వేస్తా. చూడండి, కొంచెం పసుపు వేసుకుందాం, 1 స్పూను చాలండి. చూడండి అసలు వచ్చింది, నీళ్ళు వాసిపోతున్నాయి. ఇంకా చూడండి, బియ్యం వేసేస్తున్నాం, బియ్యం పప్పు పెసరపప్పు ఇంతే అండి. ఉడికాక అప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్నామండి, ధనియాల పౌడర్. ఇంతే అండి, ఏం లేదు. కిచిడన్నం తొందరగా అయిపోతుంది. ఇంకా కుక్కర్లో కూడా పెట్టుకుంటామండి. నేను కుక్కర్లో పెడితే మా అబ్బాయికి అస్సలు ఇష్టం ఉండదు. మెత్తగా అయింది మమ్మీ అంటాను. చూడండి, కొంచెం ధనియాల పొడి అండి, పౌడర్. అంతే అండి, ఉడికాక బంద్ చేయడమే. చూడండి, కిచిడన్నం రెడీ అయిపోయిందండి. అండి ఎంత బాగా అయిందో చూడండి, ఇంకా మంచిగా అయింది కదండి. కొంచెం నెయ్యి వేసుకున్నాం పైనుంచి, నెయ్యి అయినా డాల్డా అయినా కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాండి. ఇంకో చూడండి, చట్నీ కూడా చింతపండు చట్నీ, పల్లీలు చింతపండు వేసి చట్నీ నూరినండి. రెడీ అయిపోయినాయండి 2. తినేస్తామండి, ఇంకా తినేటప్పుడు చూపిస్తాండి. చూడండి మా బాబు తింటుండండి. ఎట్లా శరం కిచిడన్నం పచ్చడి చూడు, మంచిగా ఉందా. ఇందాక చట్నీ తాలింపు వేసేది మిస్ అయిందండి కొంచెము, అది ఏమైందంటే స్విచ్ ఆఫ్ అయింది. అప్పుడు చట్నీ తాలింపు వేసేసిన, ఏమనుకోకండి, సారీ. సరే అండి, బాయ్ అండి. చట్నీ బాగుందంట, మా అబ్బాయి తింటుండగా, ఆయనకు చాలా ఇష్టం అండి. ఇంకా వైట్ రైస్కైనా చపాతీకైనా ఇంకా దోశకు ఇడ్లీకి అన్నిటికీ తినొచ్చండి. ఆ చట్నీ బాగుంటుంది, వారం దాకా ఉంటుంది, చెడిపోదు. సరే అండి, బాయ్ అండి.